అందరికీ నమస్కారం. బిఎస్ఎన్ఎల్ అధికారిని ఏకిపారేస్తున్న నెటిజన్లు, కేంద్రం కూడా సీరియస్. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మిగిలిన నెట్వర్క్లు దూసుకుపోతూ ఉంటే మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ అతి కష్టం మీద ముఖ్యములు ఈ మధ్య కాలంలో 4Gకి అప్డేట్ అయింది బిఎస్ఎన్ఎల్. అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు, ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలకు ఇంకా విస్తరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అయితే కనుక మిగిలినకు సంబంధించి నెట్వర్క్లుగా బాధ తట్టుకోలేక చాలామంది బిఎస్ఎన్ఎల్కి అయితే కనుక మొగ్గు చూపుతూ వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ అధికారి తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే కనుక బిఎస్ఎన్ఎల్ అధికారి డైరెక్టర్ టూరు షెడ్యూల్పై కేంద్రం కూడా సీరియస్ అయింది. తన వ్యక్తిగత పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్లోని అత్యున్నత స్థాయి అధికారి పెట్టిన డిమాండ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సదరు అధికారిపై సీరియస్ అయింది. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెంటనే అతడికి షోకాస్ నోటీసులు కూడా జారీ చేసింది. సదరు అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అసలు ఏం జరిగింది చూస్తే, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బన్జల్ ఈ నెల 25-26 తేదీల్లో యూపీలోని ప్రయాగ్రాజ్ను తన కుటుంబంతో సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే వెంటనే తనకు టూర్కి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా పై అధికారి వస్తే కింద స్థాయి సిబ్బంది ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడం కామన్గా జరుగుతుంది. అంటే ఒకళ్ళిద్దరు వచ్చి కార్ అది ఏర్పాటు చేసి అక్కడ ఏమైనా దగ్గరలో ఉన్న ప్లేస్లన్నీ చూపిస్తూ ఉంటారు. ఏదైనా వాళ్ళకి తెలియని ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో వివరిస్తారు. ఏ హోటల్ బాగుంటుంది, ఎక్కడ భోజనం ఎక్కడ బాగుంటుంది, అలాగే గుడికి ఎలా దగ్గర దారి ఉంది, ఏ గుళ్ళు ఉన్నాయి, ప్రత్యేకంగా ఏమైనా చూడవలసిన విజిటింగ్ ప్లేస్లు ఉన్నాయి, అన్నీ కూడా వివరించడం అనేది కామన్. అలాగే ఏదైనా అర్చనలు ఇలాంటివి అన్నట్టు కొంచెం దగ్గరుండి చేస్తారు, ఎంతవరకు ఓకే. కానీ ఇక్కడ వివేక్ బన్జల్ టూర్ షెడ్యూల్లో ఆయన పెట్టిన డిమాండ్లు శృతి మించిపోవడం అందరికి ఆగ్రహం తెప్పించాయి. తన పర్యటన సమయంలో 21 పనులు చేసేందుకు 50 మంది బిఎస్ఎన్ఎల్ సిబ్బందిని కేటాయించాలంటూ డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతేకాదు అడుగు పెట్టే వరకు ప్రతిదీ వెరీ వెరీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేలాగా ఆయన పర్యటన షెడ్యూల్ చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో లీక్ కావడంతో తీవ్ర విమర్శలు తలెత్తాయి. తన పర్యటన సందర్భంగా సిబ్బంది రైల్వే స్టేషన్లో వివేక్ బన్జల్ దిగ్గానే స్వాగతం పలకాలి, ఆలయ సందర్శనలు, బోట్ రైడ్స్ను సమన్వయం చేసుకోవాలి, టవల్స్, అండర్ గార్మెంట్లు, నూనె, దువ్వెన వంటి వాటితోటి స్నాన్ కిట్స్ సిద్ధం చేయాలని షెడ్యూల్లో పేర్కొన్నారు. స్నానం చేయడానికి కిట్స్ అంట. ఇక అలాగే మతపరమైన కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు చూసుకోవడంతో పాటుగా ఫోటోలు తీయించడం, అలాగే తాను ప్రయాణించే వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు, స్నాక్స్ ఉండేలా చూడాలని పేర్కొంటూ ఫిబ్రవరి 19న ఆదేశాలు వచ్చాయి. అసలే బిఎస్ఎన్ఎల్ పనితీరుపై పేకల్లోతు కోపంతో రగిలిపోయే మన నెటిజన్లు ఈ షెడ్యూల్ చూశాక కోపంతో రెచ్చిపోయారు. ఏంది రాజభోగం అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో వివేక్ బన్జల్ తన పర్యటనలు రద్దు చేసుకున్నారు. అయితే ఇది వనరుల దుర్వినియోగమే అంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగింది. ఈ వ్యవహారంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని వివేక్ బన్జల్ను ఆదేశించింది. ఇది ప్రవర్తన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది అంటూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీరియస్ అయ్యారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న నెటిజన్లు ఇంత అతి అవసరమా అంటూ దుయ్యబడుతున్నారు.